నా పేరు దొడ్ల నాగయ్య. మాది బొద్నపల్లి గ్రామం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా. నేను ఎంసీఏ చదివానండి. హైదరాబాద్లో నేను జాబ్ చేశాను. నా యొక్క ఆరోగ్యరీత్యా నేను జాబ్ మానేసి నా యొక్క సొంత గ్రామానికి రావడం జరిగింది. మా సొంత గ్రామానికి వచ్చిన తర్వాత డాక్టర్ గారి సలహా మేరకు ఈ యొక్క షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి నాణ్యమైన తాజా కూరగాయలు తీసుకోమని సలహా ఇవ్వడం జరిగింది. నా యొక్క ప్రధాన పంట మామిడి. ఈ విధంగా నేను మామిడిలో వంగ, టమోటా, మిర్చి, బెండ ఒక లైను తర్వాత ఒక లైను వేసి దీనిలో నేను పెస్ట్ కంట్రోల్ చేయడానికి బంతి వేయటం జరిగింది. అదేవిధంగా బెండ విత్తనాలు సోయింగ్ చేయటం జరిగింది. మళ్ళా టమోటా సాగు పంట దశలో వచ్చింది. ఇలా ఒక క్రాప్ అయిపోయే లోపే మళ్ళా క్రాప్ వచ్చే విధానాన్ని నేను అవలంబించి నా యొక్క ఎకరం 20 సెంట్లలో నేను పంటల్ని తీయగలుగుతున్నాను. నా యొక్క పంట సాగు విధానం క్రాపు అయిపోయే స్టేజ్లో నేను రిలే సోయింగ్ పద్ధతిలో వంగకి మధ్యలో క్రాప్ అయ్యే టైంకి పచ్చిమిర్చి, టమోటా మొక్కల్లో బెండ విత్తనాలు ఇలా క్రాప్ అయ్యే టైంకి మళ్ళా క్రాప్ వచ్చే విధంగా నేను పంటను ప్లాన్ చేసుకోవడం ద్వారా నిరంతరం పంటల్ని తీసుకోగలుగుతున్నాను. అంటే మన దగ్గరకు వచ్చిన గ్రామస్తులకి పంట అయిపోయిందనే ఇది లేకుండా ఎప్పుడు మన యొక్క పొలంలో పండించే పంటల్ని ఇవ్వడం ద్వారా మనం నిరంతరం ప్రకృతి వ్యవసాయ సాగులో పంటల్ని తినవచ్చు అనేది నేను ఈ గ్రామంలో చేయటం జరిగింది. నా యొక్క ఏటీఎం మోడల్లో రెగ్యులర్గా పండించే మన పంటలు కాకుండా కూడా వేరే పంటలను కూడా నేను పండించడం జరిగింది. ఇవి వేరు ప్రాంతాల్లో పండించినప్పటికీ నా యొక్క ప్రాంతంలో వస్తాయా రాదని పెట్టుకోవడం జరిగింది. ఇవి కూడా చూడండి, క్యాప్సికమ్ నా యొక్క ఫీల్డ్లో బాగా రావడం జరిగింది. అదేవిధంగా 20 నుంచి 25 రకాల పంటలు నా యొక్క ఏటీఎం మోడల్లో పండ్ల మొక్కలు, తీగజాతి, దుంపజాతి, కూరగాయలు, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఏటీఎం మోడల్ మరియు ఏ గ్రేడ్ మోడల్లో పండించుకుంటూ అన్ని పోషకాలు కలిగిన అన్ని రకాల కూరగాయల్ని నా యొక్క పొలంలో పండించుకోవడం జరుగుతుంది. నాకు కావలసిన ప్రతిదీ నేను నా యొక్క పొలంలో పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా నేను బయట ఏది కొనకుండా నా యొక్క పొలంలోనే అన్ని కుటుంబంలో నేను తినే విధంగా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. నేను పంట వేసే ముందు విత్తన శుద్ధి, నారు శుద్ధి బీజామృతంతో చేయటం జరుగుతుంది. ఆ తర్వాత జీవామృతం నేను ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం తయారు చేసుకొని నేను నా యొక్క పంటని గ్రోత్కి వాడుకోవడం జరుగుతుంది. గ్రోత్ ప్రమోటర్స్, చేప బెల్ల ద్రావణం, కోడిగుడ్డు నిమ్మరసాన్ని నా యొక్క పొలంలో నేను వాడుకోవడం జరుగుతుంది.
నేను నీమాస్త్రము స్ప్రే చేయటం జరుగుతుంది. ఆ తర్వాత పెస్ట్ ఎక్కువగా ఉంటే అగ్నాస్త్రాన్ని వాడుకోవడం జరుగుతుంది. నా యొక్క ఎకరం 20 సెంట్లలో ఈ పద్ధతులు ఉపయోగించడం ద్వారా నా యొక్క పొలాన్ని పురుగులు తెగుళ్ళు రాకుండా, అదేవిధంగా బయోడైవర్సిటీ క్రాప్స్ని వేయటం ద్వారా పురుగు తెగుళ్ళు కంట్రోల్ అవటం జరుగుతుంది. అదేవిధంగా నా యొక్క పొలాన్ని ఈ విధంగా అన్ని పద్ధతులు పాటించడం ద్వారా పూర్తిగా ప్రకృతి పద్ధతిలో నేను వ్యవసాయం చేయటం జరుగుతుంది. నా యొక్క పొలంలో పిఎండిఎస్ బయోడైవర్సిటీ క్రాప్స్ 365 రోజులు నేను ఉంచడం ద్వారా నా యొక్క పొలంలో మామిడి పూత ముందు దశలోనే రావడం జరిగింది. దీని ద్వారా నేను ముందుగా కాయలు రావడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని కూడా నేను పొందుకోగలుగుతాను. నా యొక్క పొలంలో పండించిన పంటల్ని నేను నా కుటుంబ సభ్యులు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నా యొక్క ఇంటి పక్కవారు, నా యొక్క గ్రామస్తులు కూడా నా తోటలోకే వచ్చి నేను పండించిన కూరగాయల్ని వారు కూడా తిని ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడం జరిగింది. నా యొక్క పొలంలో నేను ప్రకృతి వ్యవసాయం పలు పంటలు వేయటం 365 రోజులు నేను పంటలతో కప్పి ఉంచడం ద్వారా భూమి మెత్తగా గుల్లబారినట్లు ఉండడం గమనించాను. అదేవిధంగా వానపాములు కూడా ఎక్కడ తవ్వినా సరే వానపాములని నేను గమనించడం జరిగింది. 365 రోజులు నా యొక్క పొలంలో పంటలతో ఉంచడం ద్వారా కలుపు నివారణ అనేది నేను తగ్గించుకోగలిగాను. అదేవిధంగా పంటలకు వచ్చే పెస్ట్ నేను గుర్తించాను. పలు పంటలు వేయటం ద్వారా నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. నా యొక్క పొలంలో వాటర్ అనేది చాలా వరకు నేను ఇవ్వటం తగ్గిపోయింది. ఎందువలన అనగా భూమి కప్పి ఉంచడం ద్వారా నీరు నేను పెట్టేది తగ్గుదల నేను గమనించడం జరిగింది. నా యొక్క ఇన్స్ట్రుమెంట్ రీడింగ్స్లో ఎంత సాయిల్ మాయిశ్చర్ ఉంది భూమిలో అనేది కూడా తెలుసుకొని ఇరిగేషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. నా యొక్క భూమి నేను కాపాడుకోగలుగుతున్నాను. అదేవిధంగా నా ఆరోగ్యాన్ని, నా యొక్క గ్రామస్తుల ఆరోగ్యాన్ని నా వంతుగా నేను కాపాడుకోగలుగుతున్నాను. అదేవిధంగా నేను భూమిపైన ఉన్న వాతావరణాన్ని కూడా నా వంతుగా నేను ప్రకృతి వ్యవసాయం చేయటం ద్వారా నేను కాపాడుకోగలుగుతున్నాను.